కోదండరామ్కి రాజకీయాలతో సంబంధం లేదు. తెలంగాణ ఉద్యమంలో ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీలను ఏకం చేసి జేఏసీ తీసుకొచ్చిండ్రు, తెలంగాణ ఉద్యమాన్ని నడిపినరు. ఇప్పుడు తెలంగాణ ప్రస్తుత పరిస్థితుల్లో ఇటు పాలకపక్షం కాంగ్రెస్ కానీ అటు ప్రతిపక్షం బీఆర్ఎస్ కానీ ఒక టేబుల్ మీదకి వచ్చి చర్చించుకునే పరిస్థితి కనపడట్లేదు. తెలంగాణ సమస్యల విషయంలో కానీ లేకపోతే తెలంగాణ అభివృద్ధి విషయంలో కానీ అసెంబ్లీ వేదిక కూడా కలిసి మాట్లాడుకునే పరిస్థితి లేదు. కోదండరామ్ ఆ చొరవ చూయించి ఇద్దరిని కూడా తెలంగాణ అభివృద్ధి కోసము ఒక టేబుల్ మీద కూర్చోబెట్టి చర్చకు ప్రయత్నం చేస్తారా? మేము రమ్మని అడుగుతున్నాం కదా, చర్చకు రమ్మనే అడుగుతున్నాం, మాట్లాడమనే అడుగుతున్నాం. ఇలా చాలా కీలకమైందంటే రాజకీయాలే కానీ నిత్య జీవితం కానీ హేతుబద్ధంగా నడుచుకోవాలి. రైతు పొలం పని చేసేటప్పుడు ఆలోచన చేసి ఎట్లయితే పంట పండుతుందని లెక్కేసుకొని ఏ కార్తీల నాటేయన్నో గా కార్తీలనే నాటేస్తాడు. ఏ కార్తీల ఇత్తనాలు పోయాలో గప్పుడే ఇత్తనాలు పోస్తాడు, ఎప్పుడు కోయన్నో గప్పుడే కోస్తాడు. ప్రతి ఆలోచన కూడా ఎట్లయితే లాభం అవుతుంది అనేది ఆలోచించి తీసుకోవాలి తప్ప ఇష్టానుసారంగా నిర్ణయాలు చేస్తే ఒక కాళేశ్వరం కుంగినట్టు కుంగుతుంది. అట్లా చేయొద్దని అడుగుతున్నాం. హేతుబద్ధంగా ఆలోచించుకుందాం, మనుషులం కదా, వాస్తవాలు తెలుసు కదా, వాస్తవాల ప్రాతిపదికన మాట్లాడదామని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. వాస్తవాలను పక్కన పెట్టి కేవలము ఏదో తక్షణ ప్రయోజనాల కోసం మీరు ఏది పడితే అది మాట్లాడితే అది చెల్లుబాటు కావటానికి ఇవాళ ఇంతవరకు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి దబాయించారు. మీరు చెప్పదలుచుకున్న విషయాలు మాత్రమే ప్రజలకు వెళ్ళినాయి. ఇప్పుడు అట్లా లేదు వాతావరణం. ఈ ప్రజాస్వామిక వాతావరణంలో అన్ని విషయాలు అందరం మాట్లాడే అవకాశం దొరికింది. మేము కూడా మాట్లాడతాం, వాస్తవాలు ప్రజలకు చెప్తాం. బాధ్యత మాది. ఇదివరకే మేము చెప్పినాం, ఇలా కొత్తగా చెప్తలేము. ఈ ప్రాజెక్టు తిప్పిపోతలా ఎత్తిపోతలా అనే మాట కూడా మేము చెప్పినాం. అప్పుడు మేము నివేదిక తెచ్చినాం, ఇది భారంతో కూడుకున్న ప్రాజెక్ట్ అని చెప్పినాం. ఇలా క్యాగ్ నివేదిక అన్నది 45,000 కోట్ల రూపాయలు అవుతుంది ఒక ఎకరాకు నీళ్ళు ఇవ్వటానికి. ఇదేం ప్రాజెక్ట్ అనే మాట, ఇది ఆర్థికంగా ప్రయోజనకరమైన ప్రాజెక్ట్ కాదు అనే మాట, ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించవలసింది అనే మాట క్యాగ్ నివేదిక చాలా స్పష్టంగా చెప్పింది. ఇవన్నీ చెప్పినటువంటి నేపథ్యంలో ఇలా మేము చర్చ అయితే జరగాలి. వాళ్ళు ఢిల్లీ వాళ్ళు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇంజనీర్లు వచ్చి వాళ్ళ నివేదికను వాళ్ళు ఇచ్చిండ్రు. ఇవన్నీ చర్చలు జరగవలసినటువంటి అవసరం ఉంది. వాటి ప్రాతిపదికన చర్చ జరగాలి. అవే 100% కరెక్టు, ఇంకా తప్ప ఇంకోటి లేదని మేము అంటలేము. ఒక సమాచారం వాళ్ళు ఇచ్చిండ్రు. ఈ సమాచారం ప్రాతిపదికన ఒక చర్చ అయితే చేద్దామనేదే మేము అనుకుంటున్నాం. వాస్తవాలు ప్రజలకు చెప్పుదామని కూడా అనుకుంటున్నాం. రైట్ సార్, ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యాశాఖ మీద కనీస రివ్యూ జరగలేదు అని మీ వంటి వాళ్ళు ఇతరత్ర మేధావులు కూడా విమర్శలు చేశారు. కానీ ఈ ప్రభుత్వంలో కనీసం విద్యాశాఖ మంత్రి లేరు అన్న ఒక విమర్శ వినిపిస్తూ ఉంది సార్. దాన్ని మనం అంటే ఎట్లా విశ్లేషించుకోవచ్చు? పెడతారు కదా, ఇవాళ కాస్తే రేపు పెడతారు. ఓకే, టైం ఉంది. రైట్. ఇంకా మీ విషయానికి వస్తే సార్, ఏంటి అంటే ఈ ఎమ్మెల్సీ పదవికి సంబంధించి కోదండరామ్ను ప్రభుత్వం ప్రతిపాదించింది కాబట్టి ఆలస్యం అవుతుందా, బీఆర్ఎస్ కేసు వేసిందా, ఎట్లా భావించాలి దీన్ని? బీఆర్ఎస్ వాళ్ళు సరే ఏ విషయమైనా కేసు వేసినారు, కేసు కోర్టులో ఉన్నది. కోర్టులో ఉన్నప్పుడు మాట్లాడటం అనేది సమంజసం కాదు. అది దాని ముందు ఎవరి వాదనలు వాళ్ళు వినిపించినాం. తర్వాత ఏమొస్తుందో చూద్దాం. ఓకే, ఎట్లా ఉండబోతుంది సార్ ప్రభుత్వంలో మీ పాత్ర? అంటే సలహాలు, మేధావుల పర్యవేక్షణలో మా ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. మీది కానీ ఇతర మేధావులు పర్యవేక్షణ అంటే డైరెక్షన్ ఎట్లా ఉండబోతా ఉంది? ఏ మోడల్ తెలంగాణకు సూటబుల్ అని భావిస్తూ ఉన్నారు? అంటే మేము అనుకుంటున్నది, ప్రకటించింది కూడా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా నిలవాలనేదే మాకున్నటువంటి ఆలోచన. ఆ ఆలోచన ప్రకారమే వాస్తవాలను ప్రభుత్వానికి చేరవేయటం, వినిపించటం ఇది మా బాధ్యతగా మేము అనుకుంటున్నాం. అదే మేము ప్రధాన కర్తవ్యంగా నిర్వర్తిస్తాం. ఓకే సార్, ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా విలువలతో కూడిన రాజకీయాలు జరగలేదు అని చెప్పి అందరూ మేధావులు అందరూ కూడా కొంత మదనపడ్డ పరిస్థితిని మనం చూసాము. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా ఈ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, వ్యక్తిగత విమర్శలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది మొత్తము తిరిగి తెలంగాణ చైతన్యంతో రాజకీయ విలువలు పెరగాలంటే ఏం చేస్తే బాగుంటుంది? బాధ్యతలు గుర్తెరిగి మనం నాయకులు ఎవరైనా కానీ మాట్లాడాలి. ప్రజల కోసం అని చెప్పి మనం ఏది పడితే అది మాట్లాడితే కూడా సమంజసంగా ఉండదు. అట్లా మాట్లాడే బీఆర్ఎస్ అప్రతిష్ట పాలైంది. కాబట్టి విషయాలు చెప్తే ప్రజలు వింటారు, వాస్తవాలు చెప్తే చర్చకు సిద్ధపడతారు.
దానికి సంబంధించినటువంటి మామూలుగా రాజకీయాల్లో పాలిమిక్స్ అంటాం, అంటే వ్యంగ్యాలు, చలోక్తులు, ప్రభుత్వం మీద ఒక విసుర్లు, లేకపోతే ప్రభుత్వం చేస్తున్న వాదనలపైన ఒక రాజకీయ సిద్ధాంతపరమైన దాడి, ఇవన్నీ అవసరం. అవి లేకుండా వాస్తవాలు ముందుకు రావు, ప్రజలకు చేరవు. కాబట్టి అట్లాంటివి ఉండాలి. కానీ పదజాలం కొంత జాగ్రత్తగా మనం ఉపయోగించగలిగితే చర్చ ప్రజలు సీరియస్గా చేస్తారు, అది మనం గ్రహించాలి. కాబట్టి అట్లా చర్చకు చేయటానికే సిద్ధపడితే ఎక్కువ లాభం అని చెప్పి, భవిష్యత్తులో ఎక్కువ లాభం. అది ఇవాళకి ఇవాళ మనకు బహుశా సాధ్యపడదేమో, లాభం రాదేమో, రాజకీయంగా నష్టపోతామనే భయం ఉండవచ్చును గాక, కానీ దీర్ఘకాలిక ప్రయోజనాల రీత్యా మాత్రం అట్లా ఆలోచిస్తేనే ఎక్కువ లాభం. సార్, ఇప్పుడు కేంద్ర అంటే లోక్సభ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరికి సంబంధించి చాలా రాష్ట్రాలు అంటే ఈ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉంది కేంద్రం అన్న ఒక విమర్శ కూడా వినిపిస్తూ ఉంది కదా సార్. ఈ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా ఏంటి ఆ హేతుబద్ధత ఏమైనా ఉందంటారా సార్ అందులో? కేంద్ర ప్రభుత్వం కూడా కొంత అంటే రాజ్యాంగ విలువలు ఉన్నాయి మన దగ్గర. రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగానికి సంబంధించిన నీతి, రాజ్యాంగ నీతి అంటే రాజ్యాంగం స్థూలంగా ఎట్లాంటి ఆలోచన సరళిని, ఎట్లాంటి దృష్టికోణాన్ని ముందుకు తెస్తున్నదని మనం చూడాలి. ఆ రాజ్యాంగ నీతి ప్రకారం చూసినప్పుడు రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని కేంద్రం గౌరవించాలి, మర్యాద అది కేంద్రానిది. కానీ చాలాసార్లు మితిమీరిన జోక్యం కనబడుతూ ఉంది. గవర్నర్ అనే వ్యవస్థ రకంగా కొంత దుర్వినియోగం అవుతున్న సందర్భాలు మనకు కొన్ని దక్షిణాదిన తమిళనాడులో అక్కడ ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. అట్లాంటివి జరగకుండా కేంద్రం తన బాధ్యత తాను నిర్వర్తించాలి. రాష్ట్రాలకు రావాల్సినటువంటి నిధుల పంపిణీ విషయంలో కొంత న్యాయసమ్మతంగా వ్యవహరించాలి. ఎక్కువ డబ్బులు సెస్సులు, రాయల్టీలు, తర్వాత ఛార్జీల రూపంలో వసూలు చేస్తే ఏమవుతుందంటే అవన్నీ డైరెక్ట్గా కేంద్రం గుప్పిట్లోకి వెళ్ళిపోతాయి. వాటిలో వాటా పంచుకోవడానికి అవకాశం ఉండదు. అట్లా కాకుండా పన్నులు, రాయల్టీ సెస్సుల రూపంలో వసూలు చేసినట్టయితే అది పన్నుల ఖాతాకే జమగట్టి పన్నుల ఖాతా నుంచి పంపిణీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి కొన్ని విషయాల్లో కూడా కేంద్రం జాగ్రత్త పడాలి. రాష్ట్రాలకు నిధుల కేటాయింపు విషయంలో కూడా గ్రాంట్లు ఈ రూపకంగా కేంద్రం సహాయం చేస్తుంటుంది. అవి కూడా కొంత రాష్ట్రాల అవసరాన్ని, పేదరికాన్ని ఉన్న రాష్ట్రాలకు కొంత ఎక్కువ చేయటం అవసరమైన, మరీ రాష్ట్రాల మధ్యన నిధుల పంపిణీలో తీవ్రమైన వ్యత్యాసాలు లేకుండా కూడా చూడాలి. ఇవి నా దృష్టిలో కొన్ని జాగ్రత్తలు పాటించడం అయితే చాలా అవసరం. ఎట్లా ఉండబోతాం సార్ తెలంగాణ జనసమితి లోక్సభ ఎన్నికల్లో మీ పాత్ర కానీ లేకపోతే మీ ఎజెండా కానీ? ఈసారి కూడా కాంగ్రెస్కే మద్దతు ఇద్దామనేది స్థూలంగా మేము అనుకుంటున్నాం. ఇంకా వివరాలు మేము ఇంకా ఆలోచించుకోలేదు. ఓకే, దాన్ని కూడా తొందరలోనే మేము నిర్ణయం చేసి ప్రకటన చేస్తాం. రైట్ సార్, ఫైనల్గా చెప్పండి, తెలంగాణ సమాజానికి కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? మేము చెప్పేది ఒకటే, పౌరులుగా మనం నిస్తేజంగా ఉండద్దు. చురుకుగా సమాజ వ్యవహారాల పట్ల దృష్టి పెట్టి సమాజ వ్యవహారాల నిర్వహణలో చురుగ్గా పాల్గొనాలి మనం. అది మనకు అవసరం. ఎందుకంటే ఊరు బాగుంటేనే మనం బాగుంటాం. ఊరు గురించి నాకేం సంబంధం, నా ఇంటి గురించి నేను ఆలోచిస్తానంటే కుదరదు. కోవిడ్ వచ్చినప్పుడు చూసినాం, అందరినీ చుట్టుముట్టింది. చివరాఖరికి ప్రతి వ్యక్తి తనను తాను కాపాడుకోవటానికి తాపత్రయపడవలసిన ఒక తీవ్రమైనటువంటి సమస్య తలెత్తింది. అట్లాంటిది మళ్ళీ మళ్ళీ రాకుండా మనం జాగ్రత్త పడాలి అంటే ఊరు బాగుండాలి, దేశం బాగుండాలి. వాటిని మనం వదిలిపెట్టకూడదు. మనం బాధ్యులుగా, పౌరులుగా వాటిపైన దృష్టి పెట్టాలి. దేశం బాగు కోసం మనం తప్పనిసరిగా మనం కొంత సమయం ఇచ్చి మనకు వంతు కృషి మనం చేయవలసి ఉంటుంది. అప్పుడే ప్రభుత్వాలు జాగ్రత్తగా పనిచేస్తే సమాజం అభివృద్ధి చెందుతుంది. అన్ని వర్గాలకు కూడా భాగస్వామ్యం అనేది విస్తరిస్తుంది. రైట్. ఏంటి సార్, ఇప్పుడు కోదండరామ్ దాదాపు 60 years 70 years దరిదాపులో ఉండరు, ఇంకా కొట్లాటైనా అంటే ప్రశాంతంగా ఉండే అవకాశం కోదండరామ్కు లేదా అంటే ఏం చెప్తారు? అది జీవిత సారం కదా. ఓకే, జీవిత సారం అది, పోరాటమే అది, ఇంకొక రూపం ఏది లేదు కదా దానికి. కాబట్టి అది తప్పది. అది బతికిన రోజులు, చేతనైనంతకాలం ఆ పోరాటం నడుస్తూనే ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది కోదండరామ్ గారి అంతరంగం. మరొక రోజు మళ్ళీ ఓపెన్ టాక్లో మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్రం.